ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 819వ నామాన్ని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ నామం అమ్మవారిని సర్వాంతర్యామిని అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ సర్వాంతర్యామిన్యై నమః. ఈ నామాన్ని ఒకసారి చదివితే సర్వులలో అంతర్యామిగా అంటే సకల జీవులలో ఆ జీవుల యొక్క మూల స్వరూపమైన తల్లిగా, ఆ జీవుల లోపల హృదయాకాశంలో నెలకొన్న తల్లిగా, కొలువై ఉండు తల్లిగా ఈ నామం మనకు అమ్మవారిని గురించి తెలియచేస్తుంది. మనం ఇంతకుముందు నామాలలో జీవాత్మ కొలువై ఉండే ఈ శరీరం ఉన్న ఈ సృష్టికి సూక్ష్మమైన ప్రతిబింబంగా తెలియచేసుకున్నాం. ఈ సృష్టిలో ఉన్న ప్రకృతి శక్తులు అన్నీ కూడా మన శరీరంలో కూడా సూక్ష్మాతి సూక్ష్మంగా కొలువు తీరి ఉంటాయి. ఆ శక్తులు పరమాత్మ స్వరూపంగా జీవాత్మగా ఈ శరీరంలో కొలువై ఉన్న తల్లిని సేవిస్తూ ఉంటాయి. అందుకే భారతీయ ఋషి ఈ సృష్టికి మూలమైన శక్తిని కనుగొనాలి అనుకునే భౌతిక శాస్త్రవేత్తను అనంతమైన ఈ విశ్వమంతా కొలువు తీరి ఉన్న ఆ మహాశక్తిని నీవు బయట శోధించడం ద్వారా కనుగొనడం చాలా కష్టం అవుతుంది. అందుకే నీ అంతరంగంలోనికి ప్రయాణించి తెలియచేసిన కొన్ని పద్ధతుల ద్వారా నీ అంతరంగాన్ని శోధిస్తే నీ అంతరంగంలో కొలువు తీరి ఉన్న, అంతేకాకుండా సర్వుల అంతరంగాలలో కొలువు తీరి ఉన్న సర్వాంతర్యామిని అయిన ఆ శక్తిని నీవు కనుగొనగలవు అని తెలియచేస్తారు. సర్వుల అంతరంగాలలో కొలువు తీరి ఉన్న ఆ మహాశక్తి మనకు అత్యంత సమీపంలో, అంటే మనము కానీ మనతోనే ఉంది. ఇంత సూక్ష్మంగా ఇంత దగ్గరగా ఉన్న ఆ శక్తిని ఎన్నో పరిమితులు గల మన ఇంద్రియాలు దర్శించలేవు. మనం దూరంగా ఉన్న వస్తువును చూడలేము, అత్యంత దగ్గరగా ఉన్న వస్తువును చూడలేము. కాబట్టి మనకు అత్యంత సూక్ష్మమైన సామీప్యంలో ఉన్న ఆ శక్తిని దర్శించడానికి మనము మనలోనికి మన ఆత్మశక్తితో ప్రయాణించడమే సరైన మార్గము అని మన భారతీయ ఋషులు, వసిన్యాది వాగ్దేవతలు మనకు ఈ నామం ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. ఆ అమ్మ అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.